ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. వర్షాలు లేక రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగంటిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు ఆలోచించి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీరు లేకపోవడం వల్లే కేసీ కెనాల్, చాపాడు కెనాల్లకు నీటిని విడుదల చేయలేకపోతున్నామని అన్నారు. వచ్చే నెలలో కూడా ఆశించిన వర్షాలు కురిసే సూచనలు కనిపించారు లేదని పేర్కొన్నారు. ఇప్పుడు నిరంతరం వర్షాలు పడి రిజర్వాయర్లకు నీళ్లు వచ్చి సముద్రానికి నీళ్లు పోయే పరిస్థితి ఉంటా ఉండింది. మనం కుందు నది ద్వారానే మన దిగువ ప్రాంతానికి నీళ్లు వచ్చి ఎక్కువైపోయి మన సోమశిల ఎక్కువైపోయి కింది ప్రాంతానికి నీళ్లు వదిలే పరిస్థితి ఉంటాయి. మరి అదే మాదిరిగా నీళ్లు బాగా భారీ స్థాయిలో వర్షాలు పడిన కారణంగా పోయిన సంవత్సరం మొదటి పంట కాకుండా రెండో పంటలు కూడా వరి ఆధారం వేసుకొని బాగా పండించుకొని రైతులందరూ చాలా వరకు బాగా బాగుపడినారు. కాబట్టి ఈ సంవత్సరం మురళి ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల మళ్ళీ ఈ 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో 2 నెలలకో నీళ్ళు వస్తాయనే పరిస్థితి కనపడడం లేదు. వర్షాలు వస్తాయి, మరి రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయనే కనపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం పారుదలకు ఎక్కడ కూడా కేసీ కెనాల్ కానీ, చాపాడు కాలువ కానీ, మైలవరం నుంచి కానీ పారుదలకు వరి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరు తొడి పైర్లకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి రైతులందరూ కొంత ఆలోచించి శ్రీశైలం రిజర్వాయర్ నిండింది, నీళ్లు వదులుతారు, మన ప్రజాప్రతినిధులు ఏదైనా మాట్లాడి నీళ్లు వదిలిస్తారని కొంత నమ్మకం పెట్టుకొని ఉన్నారు. కేసీ కెనాల్ రైతులందరూ కానీ, చాపాడుకు సంబంధించిన రైతులందరూ కానీ, మరి రిజర్వాయర్కు నీళ్ళు వచ్చినాయి, మాకు నీళ్లు వదిలిస్తారులేమనే నమ్మకంతో ఉన్నారు. కానీ మేము ప్రభుత్వంతో మాట్లాడి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడిన తర్వాత ఈ ఉండబడిన నీరు వల్ల మనము మళ్ళీ ఇప్పుడు పైర్లకు ఇచ్చేవాళ్ళు పైర్లు వేసుకుంటే మళ్ళీ దాన్ని రక్షించే పరిస్థితి